తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న బాలాజీ నగర్లో మనం ఉన్నాం. వెంకన్నకు, వెంకన్న భక్తులకి తరతరాలుగా సేవలు అందించేటటువంటి తిరుమల గ్రామస్తులు ప్రస్తుతం ఇక్కడ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. సొంత ఊళ్ళోనే పరాయి వాళ్లా బతుకుతున్నారు. సొంత దేశంలోనే పాకిస్తాన్ పౌరుల్లా జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దుర్భర జీవితాలను సాగిస్తున్న వీరిని ఎవరి పలకరించినా కూడా మేము స్వదేశంలోనే ఉన్నామా అనే ప్రశ్నను వెల్లదీస్తున్నారు. అత్యాధునిక హంగులతో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల. తిరుమల ప్రక్కనే విసిరేసినట్లు ఇరుక సందులతో కూడిన ఓ మురికి వాడలాంటి కాలనీ ఒకటి కనిపిస్తుంది. మురికి వాడల్లో కూడా అలాంటి పరిస్థితి కనిపించదు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కుంచిత మనస్తత్వానికి ఆ కాలనీ నిలువుటద్దంలా కనిపిస్తుంది. అసలు ఈ కాలనీ ఇంత అధ్వాన్నంగా జీవితాలను వెల్లదీస్తున్న ఈ పౌరులు ఎవరు, ఎక్కడివారు అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. 1978కి ముందు తిరుమలలోని శ్రీవారి ఆలయం చుట్టూ కొన్ని వందల ఇళ్లు ఉండేవి. కొన్ని తరాలుగా వారు స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉండేవారు. క్రూర జంతువుల నివాసం ఉండే తిరుమల కొండల్లో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ జీవనం సాగించేవారు. వారిచ్చే తృణము, పనము ఆధారంగా జీవనం సాగించేవారు. వీరుండే నివాస ప్రాంతాలనే తిరుమాడ వీధులు అంటారు. దీనిని తిరుమల గ్రామం అని కూడా అనేవారు. రెవెన్యూ పంచాయతీగా మనుగడ గీస్తూ ఉండేది. అయితే నేటికి తిరుమాడ వీధులు మాత్రం మనుగడలో ఉన్నాయి. కాకపోతే అక్కడ నివాసులే లేరు. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద సంస్థగా తయారవడంతో అధికారులకు అక్కడే కొన్ని తరాలుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న తిరుమల గ్రామస్తులపై కన్నుపడింది. వారిని అక్కడి నుంచి దించేయడానికి ప్రయత్నాలు చేశారు. టీటీడీ అధికారులు కలగజేసుకుని రెవెన్యూ పంచాయతీని తమకు అప్పజెప్పేలా గ్రామ పంచాయతీ తీర్మానం రాసిస్తామని చెప్పారు. వారిలో కొందరిని అక్కడి నుంచి తరలించడానికి ఓ కాలనీ నిర్మించి ఇచ్చారు. అదే నేడు ఉన్న బాలాజీ నగర్. తాత్కాలికంగా నిర్మించే ఈ కాలనీలో చేరితే తర్వాత సకల సౌకర్యాలు కలిగిన నివాసాలను నిర్మించి ఇస్తామని నచ్చజెప్పారు. నేటికి అవి అలాగే ఉన్నాయి. రేకులు ఇండ్లు, మూరెడు స్థలం మినహా మరొకటి లేదు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల ఆలయానికి సంబంధించి తిరుమల శ్రీవారికి కూటవేతి దూరంలో ఉండే బాలాజీ నగర్ లోని నివాసం ఉంటున్న ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. గత పూర్వీకుల నుంచి అక్కడ ఎంతో కాలంగా స్వామివారికి సేవలు చేస్తూ కైంకర్యాలు చేస్తూ ఆ రోజు ఎవరు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రాని సందర్భాల్లో కూడా తిరుమలలో ఉండే స్థానికులు స్వామివారికి నైవేద్యం పెట్టడం, అక్కడికి వచ్చే యాత్రికులకి అన్న ప్రసాదాలు అందించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ తరతరాలుగా అనుభవిస్తున్న తిరుమలలోని తమ ఆస్తులను టీటీడీ యాత్రికుల సౌకర్యార్థం ఈరోజు స్వచ్ఛందంగా టీటీడీకి అప్పచెప్పారు. కాబట్టి తిరుమల కొండ మీద ఇన్ని వసతి సముదాయాలన్నీ కూడా రావడం జరిగింది. అలాంటి బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న ప్రజల పరిస్థితి ప్రతిరోజు కూడా దినదినగండంగా తయారైపోయింది. కనీసం బాలాజీ నగర్కి పోతే అసలు కనీసం మౌలిక సదుపాయాలు లేవు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలువలు అపరిశుభ్రంగా ఉంటాయి. అక్కడ కనీసం టీటీడీ ఈఓ గారు ఉన్నారు. అటు పక్క పోయి కనీసం పర్యవేక్షించిన పాపాన పోలేదు. పోనీ అక్కడేమైనా న్యాయం చేశారా అంటే అది లేదు. 1964లో అక్కడ స్థల క్రియ విక్రయాలు జరిగేవి. అడుగు స్థలం 10 రూపాయల వరకు పలికింది. తిరుమల వాసులు ఉండేవన్నీ పట్టాలే. కాని తిరుమల తిరుపతి దేవస్థానం వారిని బలవంతంగా ఖాళీ చేయించింది. ఈ పరంపరను 2003 వరకు కొనసాగించింది. 2000లో జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారం అడుగు 11 రూపాయలు చెల్లించి వారి వద్ద నుంచి స్థలాలను గుంజుకుంది. ఇదేం న్యాయం అంటే క్రియ విక్రయాలు లేవనే సాకు చూపింది. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం 2 కోట్ల రూపాయలు చెల్లించిన వారికల్లా తిరుమలపై అతిథి గృహాలను కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అది 1000 అడుగుల స్థలంలోనే. మరి ఆ లెక్కన టీటీడీ వీరికి ఎంత చెల్లించి ఉండాలి? లక్షలు చెల్లించి ఉండాలి. కాని అడుగుకు 11 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. తిరుమల వాసులకు ఇక్కడ అన్యాయమే జరిగింది. అంగడి ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామని మాట చెప్పిన అధికారులు 11 అంగుళాలలో ఇల్లు కట్టించి వారిని అక్కడకు తరలించారు. 2 దశాబ్దాలు తిరుమల గ్రామస్తులు నేటికి ఆ రేకుల ఇళ్లలోనే మగ్గుతున్నారు. అందున ఆ ఇళ్లపై వారికి ఏమాత్రం హక్కు లేదు. హక్కులు పూర్తిగా టీటీడీకి పెట్టుకుంది. ఈ మధ్యలో స్లాబ్లు పోసిన
1000 ఇండ్లలో 125కు మాత్రమే రూఫ్ వేశారు. ఈ ఇంట్లో సంసారం అంటే నరకమే. ఇరుకు ఇళ్లల్లోనే అవ్వ, తాత, అమ్మమ్మ, నాన్న, అమ్మ, 2 బిడ్డలు సంసారం వెళ్లదీస్తున్నారు. హాలు, ఇరుకైన పడక గది, వంటగది, అక్కడే స్నానపు గది, మరుగుదొడ్డి, ఇది అత్యాధునిక ఇళ్లు కట్టిస్తామని టీటీడీ చెప్పిన ఇల్లు ఇదే. 2 లోపలుంటే 3 బయట ఉండే స్థితి ఈ ఇళ్లలో ఉంది. ఇక వర్షం వస్తే ఎక్కడ ఉండాలో వారికి తెలియదు పాపం. పంచాయతీలోని బాలాజీనగర్ వాసులు యొక్క సౌకర్యాల కోసం ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు పోరాటం చేస్తున్నా, అదేవిధంగా వాళ్ళు అభ్యర్థన చేస్తున్నా పట్టించుకున్నటువంటి పాపాన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకి పట్టడం లేదు. ఐఏఎస్ తరహాలో ఒక పంచాయతీని, అతని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేసే పరిస్థితుల్లో కనబడే పరిస్థితి పూర్తిగా విఫలమైందని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో బాలాజీనగర్లో ఉన్నటువంటి స్థానికులు ఇరుకు సందులైతేనేమి, అదేవిధంగా చుట్టూ అటవీ ప్రాంతం అయితే అక్కడి నుంచి వచ్చే జంతువుల యొక్క రక్షణ కూడా కల్పించలేనటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయలేకపోతున్నారు. గ్రామ పంచాయతీగా ఉంటే అభివృద్ధి ఉండదని చెప్పి పంచాయతీపై సర్వ హక్కులను రాయించుకుని తమలో విలీనం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోనే తిరుమల గ్రామానికి నేటికి సర్వతో ఉన్నతాధికారి. అయితే నాడు టీటీడీ చెప్పిన ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. తిరుమల గ్రామాన్ని తొలగించే ప్రయత్నాలు కూడా చేశారు. నేటి రెవెన్యూ రికార్డులలో తిరుమల గ్రామం గ్రామస్తులు ఉన్నారు. ఆధార్ కార్డుల పంపిణీ సమయంలో కూడా బాలాజీనగర్ వాసులను తిరుపతి వాసులుగా పేర్కొనే ప్రయత్నాలు టీటీడీ ద్వారా జరిగాయి. అయితే తిరుమల ఓ గ్రామంగా ఉండడంతో విధిలేని ప్రయత్నాలు విరమించుకున్నారు. తిరుమలలో తర్వాత కూడా చాలా మందిని క్రిందకు దింపేశారు. తిరుపతిలోని తాడితోపు, కరకంబాడి రోడ్లోని తిరుమల నగర్ ప్రాంతాలలో వారికి నివాసాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన ఇళ్లు కూడా అలాగే ఉన్నాయి. వారి సొంత స్థలాలను, అంగళ్లను లాక్కుని గుడి చుట్టూ ఉన్న వారిని తరిమేసిన టీటీడీ నేటికి వారి నోరు నొక్కేస్తుంది. సెంటు స్థలం కూడా వారికి లేకుండా చేసింది. అద్దె ప్రాతిపదికన అంగళ్లను ఇచ్చింది. నోరు తెరిచి ఇదేమి అన్యాయం, మమ్మల్ని ఇలా చేస్తున్నారని ఎవరైనా అడిగితే వారిని టీటీడీ అధికారులు బంతాట ఆడుకుంటున్నారు. అన్నింటా గోడు మనిపిస్తున్నారు. కొన్ని తరాలుగా వ్యవసాయానికి గాని మరే ఇతర పనులకు గాని దూరంగా ఉంటూ కేవలం స్వామివారి దయతోనే జీవనం సాగిస్తున్న వీరిని ఒక్కసారిగా తిరుపతికి దించేశారు. దీంతో వారు నీళ్లలో నుంచి బయటపడ్డ చేప పిల్లల్లా విలవిలలాడుతున్నారు. దయచేసి స్పందించి మాకు ఇక్కడే వసతులు ఉండేటట్టుగా ఇల్లు సౌకర్యం కానీ, అంగుళ్ళు కూడా మాకు ప్రాబ్లమ్స్ అండి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. బ్రతుకు గారు మాకు ఇక్కడే చూపించి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం కాబట్టి మేము ఎక్కడికి పోయి బ్రతకలేదు, అది వాస్తవం. కానీ మాకు సదుపాయం చేయండి, కనీస వసతులు ఏర్పాటు చేయండి. తిరుమలలో బాలాజీనగర్లోని వారిని కూడా కొండ దించేందుకు టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాలన్నా టీటీడీ అనుమతి కావాలి. మనిషి చచ్చినా పూడ్చాలంటే టీటీడీ అధికారుల అనుమతులు కావాల్సిందే. గతి చాలక ఎవరైనా తిరుపతి ఆసుపత్రి చేరి అక్కడ చనిపోయారు. ఆ శవం స్వగ్రామమైన తిరుమలకు చేరదు. అక్కడే ఖననం లేదా దహనం చేయాల్సిందే. ఇంట్లోకి అవసరమైతే కత్తి తెచ్చుకోవాలన్నా నరకం అనుభవించాల్సిందే. చివరకు చిన్నపిల్లల తినుబండారాలు తెచ్చుకోవాలన్నా సరే టోల్గేట్లో నానా అడ్డంకులు ఎదురవుతాయి. యక్ష ప్రశ్నలతో వేధిస్తారు. అంతర్జాతీయ నేరస్తులను విచారణ చేసిన తరహాలో ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సొంత ఊళ్ళో వారిని టీటీడీ నిర్బంధించింది. కనీసం టోల్ గేట్లు మేము చిన్నపిల్లలు కేక్ తెచ్చుకోలేము, టపాసులు తెచ్చుకోలేము. కనీసం వాళ్ళకి ఏమన్నా కావాలంటే కూడా యక్ష ప్రశ్నలు మమ్మల్ని ఒక నేరస్తులు మారి అడుగుతారు. ఏదైనా కార్డు చూపిస్తేనే మమ్మల్ని పంపిస్తారు పిల్లల్ని. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకో బాలాజీనగర్ వాసులపై సాకు చూపుతుంది. తిరుమలలో పురుడు పోసుకోవడానికి లేదనే విషయాన్ని తెరపైకి తెచ్చింది. అయితే కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉన్న తిరుమల వాసులు అక్కడే పురుడు పోసుకున్నారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. అయితే ప్రస్తుతం తిరుమలలో ఉన్న బాలాజీనగర్ వాసులను టీటీడీ ఉడకాడిస్తుంది. గర్భవతులుగా ఉన్న బాలాజీనగర్ వాసులు ఎవరైనా తిరుమల అశ్వని ఆసుపత్రికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇక్కడ పురుడు పోసుకోవడానికి లేదనో, వసతులు లేవనో తిరుపతికి దించేస్తారు. ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఘాట్ రోడ్ లో 50 మలుపులు తిరిగి
తల్లి తిరుపతికి చేరాలి. ఎక్కడ బిడ్డ అడ్డం తిరిగినా లేదా ఏ మలుపులో ఏం జరిగినా సరే దేవుడే గతి. కేవలం బాలాజీనగర్ వాసులను కిందకు దింపేందుకు మానుకుని టీటీడీ వారిని ఎప్పటికీ తిరుమల వాసులుగా శ్రద్ధ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. డెలివరీలు కూడా చేయట్లేదండి, ఎన్నో ఏం లేదు డెలివరీ చేసి. ఇప్పుడు అమ్మాయి డెలివరీ అయినంత కూడా అంబులెన్స్ ఇచ్చేస్తారండి, నైట్ కానీ పగలు కానీ ఇచ్చేస్తారండి. ఆ కష్టాలు ఎదుర్కొంటున్నామండి. బాలాజీనగర్లో ఉన్నటువంటి వారికి గాలి నీరు తప్ప మరి దేనిపైన హక్కు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే క్యూబాలో ఉన్న దేశస్తులకు వీరికి ఏమాత్రం తేడా లేదు. క్యూబాలో ఉన్నవారు బట్టలు వేసుకోరు, ఇక్కడ ఉన్నవారు బట్టలు వేసుకుంటారు అంతే. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారంలో మార్పు వచ్చేంత వరకు ఈ బాలాజీ కాలనీ బాగుపడేటటువంటి పరిస్థితే కనపడదు. కెమెరామెన్ షఫీతో ఎర్రంరెడ్డి, ఎస్వీ న్యూస్, తిరుపతి.